ఓర్పుగా బేతాళుడిని భుజాన మోస్తున్న విక్రమార్కునికి బేతాళుడు ఇంకొక కథ చెప్పడం ప్రారంభించాడు. రాజా, నీతి మరియు న్యాయసూత్రాన్ని పరీక్షించే కథ ఇది. ఈ కథలో ముగ్గురు పండితులు మరియు ఒక గొప్ప నిధి చుట్టూ ఉన్న సమస్యను విను. పూర్వం విద్యావంతులకు నిలయమైన ఒక నగరంలో ముగ్గురు గొప్ప పండితులు ఉండేవాళ్లు. వారందరూ జ్ఞానంలో, ధర్మాన్ని పాటించడంలో సమానంగా పేరు ప్రఖ్యాతులు కలవారు. ధర్మపాలుడు. ఇతడు కఠినమైన న్యాయాన్ని, ధర్మాన్ని ఖచ్చితంగా పాటించే వ్యక్తి. ఎలాంటి పరిస్థితుల్లోనూ నీతిని విస్మరించడు. కరుణాకరుడు. ఇతడు దయ మరియు కరుణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. తప్పు చేసిన వ్యక్తిని కూడా సానుభూతితో చూసేవాడు. జ్ఞానమిత్రుడు. ఇతడు పరిస్థితిని పూర్తిగా విశ్లేషించి భవిష్యత్తు పరిణామాలను అంచనా వేసి అత్యంత ఆచరణాత్మకమైన నిర్ణయం తీసుకునేవాడు. ఒకరోజు ఆ నగరంలోని అతి విలువైన వజ్రాల ఖడ్గం దొంగిలించబడింది. ఆ ఖడ్గం రాజ్యానికే గర్వకారణం. దొంగిలించిన వ్యక్తి ఒక పేదవాడు. అతని పేరు శంకరుడు. పోలీసులు శంకరుణ్ణి పట్టుకున్నారు. విచారణలో దొంగిలించినవాడు శంకరుడే అని రుజువైంది. అయితే దొంగతనానికి కారణమేమిటని ప్రశ్నించగా శంకరుడు కన్నీళ్లు పెట్టుకొని ఇలా చెప్పాడు: ప్రభూ, నేను దొంగను కాను. కాని నా తండ్రికి చాలా పెద్ద జబ్బు చేసింది. వైద్యం కోసం నా వద్ద డబ్బు లేదు. ఆయన బాధను చూడలేక నాకున్న ఆస్తి అంతా అమ్మి కూడా వైద్యం చేయించలేకపోయాను. అందుకే ఈ ఖడ్గాన్ని అమ్మి నా తండ్రి ప్రాణాలు కాపాడాలని ఈ దొంగతనం చేశాను. నా తప్పును ఒప్పుకుంటున్నాను, కానీ నన్ను క్షమించండి అని శంకరుడు రాజు వద్ద తన తప్పును ఒప్పుకున్నాడు. శంకరుడి కథ విన్న నగర ప్రజలు సానుభూతి చూపించారు. రాజు ఈ కేసును ఈ ముగ్గురు పండితుల వద్దకు పంపించి న్యాయమైన తీర్పు చెప్పమని ఆజ్ఞాపించాడు. రాజ్యధర్మం ప్రకారం రాజవస్తువును దొంగిలించిన వారికి మరణశిక్ష లేదా కఠినమైన బంధనం విధించాలి. ముగ్గురు పండితులు ఇలా తీర్పు ఇచ్చారు. ధర్మపాలుడు. రాజ్యాంగ ధర్మం కంటే వ్యక్తుల దుస్థితి ముఖ్యం కాదు. దొంగతనం దొంగతనమే. రాజ్యధర్మం ప్రకారం శంకరుడికి మరణశిక్ష విధించడమే సరైన న్యాయం. కరుణాకరుడు. శంకరుడి బాధ నిజమైనది. అతను తన తండ్రిపై ప్రేమతో తప్ప స్వార్థంతో దొంగతనం చేయలేదు. మానవత్వం ప్రకారం అతనికి క్షమాభిక్ష ఇవ్వడం లేదా కేవలం 1 సంవత్సరం జైలు శిక్ష విధించడం సరైనది. కరుణ ముఖ్యం. జ్ఞానమిత్రుడు. దొంగతనం నేరమే, కాని ఆ నేరానికి కారణం అత్యవసరం. అతనికి శిక్ష పడితే అతని తండ్రి మరణిస్తాడు, సమాజానికి మంచి పౌరుడిని కోల్పోతాము. కాబట్టి అతనికి భవిష్యత్తులో దొంగతనం చెయ్యనని వాగ్దానం చేయించుకుని దొంగిలించిన ఖడ్గాన్ని తిరిగి తీసుకొని శంకరుడిని వెంటనే విడుదల చేయాలి. ఈ ముగ్గురు పండితుల తీర్పులు రాజుకు గందరగోళం కలిగించాయి. బేతాళుడు కథను ముగించి విక్రమార్కుణ్ణి ప్రశ్నించాడు. రాజా, న్యాయం, కరుణ, వివేకం అనే 3 మార్గాలలో దొంగిలించిన వ్యక్తికి నీవు రాజుగా ఏ తీర్పును ప్రకటిస్తే అది అత్యంత ధర్మబద్ధమైన మరియు న్యాయబద్ధమైన తీర్పు అవుతుంది? నువ్వు మౌనం వహిస్తే నీ తల పగిలిపోతుంది. జవాబు చెప్పు అని బేతాళుడు విక్రమార్కుణ్ణి ప్రశ్నించాడు. రాజధర్మం, మానవత్వం మరియు వ్యక్తిగత పరిస్థితిని సమన్వయం చెయ్యాల్సిన ఈ కఠినమైన ప్రశ్నకు విక్రమార్కుడు ఆలోచించి రాజనీతికి అనుగుణంగా సమాధానం చెప్పాడు. ఒక రాజుగా ప్రజలందరికీ న్యాయం చెయ్యాలంటే కేవలం చట్టాలను పాటించడంలోనే కాదు, ఆ చట్టాల వెనుక ఉన్న ఉద్దేశాన్ని మరియు మానవత్వాన్ని అర్థం చేసుకోవడంలో కూడా ఉంటుంది. ముగ్గురి పండితుల తీర్పులను క్షుణ్ణంగా ఒకసారి పరిశీలిద్దాం అని చెప్పి, ధర్మపాలుడి తీర్పు కేవలం రాజధర్మానికి మాత్రమే కట్టుబడి ఉంది. అయితే న్యాయమనేది శిక్షించడం మాత్రమే కాదు, నేరం జరగడానికి గల కారణాన్ని నివారించడం. దొంగతనం యొక్క ఉద్దేశం స్వార్థం కాదు, తండ్రిని రక్షించడం. మరణశిక్ష అనేది కఠినమైన శిక్ష. ఇది రాజ్యంలో కరుణకు చోటు లేదని సందేశనిస్తుంది. ఇది అన్యాయం. కరుణాకరుడి తీర్పులో దయ ఉంది, కాని అది రాజధర్మాన్ని పూర్తిగా విస్మరించింది. 1 సంవత్సరం జైలు శిక్ష విధించినా ఆ సమయంలో శంకరుడి తండ్రి మరణిస్తాడు. అప్పుడు శిక్ష యొక్క ఉద్దేశం నెరవేరదు, పైగా అది దొంగతనాన్ని సమర్థించినట్లు అవుతుంది. కరుణ ముఖ్యమే, కాని చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఏ శిక్ష లేకపోతే
రాజ్యంలో అరాచకత్వం పెరుగుతుంది. జ్ఞానమిత్రుడి తీర్పు న్యాయం, మానవత్వం మరియు వివేకం మూడింటినీ మిళితం చేస్తుంది. మానవత్వం: తండ్రి ప్రాణం కోసం దొంగతనం చేశాడు కాబట్టి ఆ ప్రాణం కాపాడటం రాజధర్మం. విడుదల చేయడం ద్వారా మానవత్వాన్ని చాటవచ్చు. దొంగిలించిన వస్తువును తిరిగి తీసుకున్నారు. అతని నుండి భవిష్యత్తులో దొంగతనం చెయ్యనని వాగ్దానం తీసుకోవడం ద్వారా చట్టం యొక్క విలువను నిలబెట్టవచ్చు మరియు అతనిని నేరగాడిగా ముద్రవేయకుండా మంచి పౌరుడిగా మార్చవచ్చు. ఒక రాజు ప్రజల పట్ల తండ్రిలా ఉండాలి. అందుకే కఠినమైన శిక్ష కంటే సక్రమంగా జీవించే అవకాశం ఇవ్వడం ద్వారా శంకరుడు రాజ్యానికి మంచి పౌరుడుగా తిరిగి సేవ చేయగలడు. అందుకే మానవత్వం మరియు రాజధర్మం రెండింటికీ విలువనిస్తూ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకునే జ్ఞానమిత్రుడి తీర్పు అత్యంత ధర్మబద్ధమైనది. రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే రాజు దయగలవాడై ఉండాలి. అలాగే జ్ఞానమిత్రుడు లాంటి పండితులు రాజ్యంలో ఉండాలి. అప్పుడే రాజ్యంలోని ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు అని విక్రమార్కుడు తన సమాధానాన్ని బేతాళుడికి వివరించాడు. విక్రమార్కుడు మరోసారి ధర్మాన్ని నిలబెట్టినందుకు బేతాళుడు సంతోషించాడు. కాని నియమం ప్రకారం నవ్వడం తప్పలేదు. బేతాళుడు మళ్ళీ నవ్వుతూ, మహారాజా, అసాధ్యమైన ధర్మ సంకటాన్ని కూడా నువ్వు తేలికగా పరిష్కరించావు. కఠినమైన న్యాయం కంటే కరుణతో కూడిన వివేకమే గొప్పదని నిరూపించావు. నీ వివేచన అమోఘం. అయితే నువ్వు మౌనాన్ని వీడావు కాబట్టి అని పలికి బేతాళుడు శవం నుండి బయటికి వచ్చి ఒక్క క్షణంలో మళ్లీ చెట్టుపై ఉన్న తన స్థానానికి వెళ్లి తలకిందులుగా వేలాడసాగాడు. విక్రమార్కుడు తన సంకల్పాన్ని కొనసాగిస్తూ చెట్టు వద్దకి వెళ్లి ఆ శవాన్ని దించి భుజంపై వేసుకుని మౌనంగా నడవటం ప్రారంభించాడు. ఈ కథలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ శాన్వి తెలుగు స్టోరీస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మరొక కథతో మళ్ళీ కలుద్దాం.